నమస్తే, myself సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా కాకా జయంతి వేడుకలు, నివాళులర్పించిన నగర ప్రముఖులు. సౌకర్యాలు కల్పించడమే నగరపాలక సంస్థ లక్ష్యం. అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మేయర్ సునీల్ రావు. డిఎస్సి 2008 విద్యార్థులకు న్యాయం చేయండి. డిఈఓ కార్యాలయం ఎదుట బాధితుల నిరసన. వైభవంగా కొనసాగుతున్న బతుకమ్మ శరన్నవరాత్రులు, ఉత్సాహంగా ఆడిపాడుతున్న మహిళామణులు. ఇక వార్తల్లోని వివరాలు. మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు కాకా చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. నిరుపేదలను ఆదుకోవడంలో ఎల్లవేళలా ముందుండేవారని పలువురు వక్తలు కొనియాడారు. కరీంనగర్లోని కలెక్టరేట్లో కాకా జయంతిని అధికారికంగా నిర్వహించారు. కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన వేడుకలకు జిల్లా అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ హాజరై గడ్డ వెంకటస్వామి చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. డిఆర్ఓ పవన్ కుమార్ కాకా చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. సుదీర్ఘ కాలం పాటు కేంద్ర మంత్రిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రాతినిధ్యం వహించిన వెంకటస్వామి దళిత, బడుగు, బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం విశేషంగా కృషి చేశారని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో గడ్డం వెంకటస్వామి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో కాకా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నిరుపేదలకు స్థలాలు కేటాయించి నీడనిచ్చిన మహనీయుడని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మేయర్ యాదగిరి సునీల్ రావు, కమిషనర్ చాహద్ బాజ్పేయి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మరి వారు 2 సార్లు శాసనసభ్యునిగా, రాష్ట్ర మంత్రిగా మరి విశేష సేవలు అందించినటువంటి వ్యక్తి మరి మహనీయులు వెంకటస్వామి గారు. 7 సార్లు పార్లమెంట్ సభ్యునిగా, మరి కేంద్ర మంత్రిగా, 4 సార్లు కేంద్ర మంత్రిగా, కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా, కేంద్ర టెక్స్టైల్ శాఖ మంత్రిగా మరి విశేష సేవలు అందించినటువంటి మహనీయులు వెంకటస్వామి గారు. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర సివిల్ సప్లై శాఖ మంత్రిగా, కార్మిక శాఖ మంత్రిగా మరి 78 నుంచి 84 వరకు సేవలు ఇచ్చినటువంటి మహనీయులు వెంకటస్వామి గారు. మరి వారి జయంతిని అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం మరి ఆదించిన పట్ల మరి కరీంనగర్ జిల్లా వాసిగాన్ని చాలా సంతృప్తి వ్యక్తం చేస్తాను. ఎందుకంటే కరీంనగర్ ప్రజలకు సకల సౌకర్యాలు కల్పించడంలో మున్సిపల్ శాఖ ముందుంటుందని మేయర్ సునీల్ రావు అన్నారు. నగరంలోని 38వ డివిజన్ శ్రీహరి నగర్ రోడ్లో సుమారు 12 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించబోయే అభివృద్ధి పనులకు కార్పొరేటర్ కచ్చు రవితో కలిసి భూమి పూజ చేశారు. మేయర్కు డివిజన్ వాసులు ఘనస్వాగతం పలుకుతూ శాలువాతో సత్కరించారు. సమస్యలను తమ దృష్టికి తీసుకుని వస్తే సత్వర పరిష్కారానికి కృషి చేస్తానని సునీల్ రావు అన్నారు. శ్రీహరి నగర్ మెయిన్ రోడ్ పాడైపోయిందని, ప్యాచ్ వర్క్ కూడా త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్తో పాటు కార్పొరేటర్ కచ్చు రవి, డివిజన్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. డివిజన్ నంబర్ 38లో గౌరవ కార్పొరేటర్ కచ్చు రవి గారి ఆధ్వర్యంలో శ్రీహరి నగర్ రోడ్ నెంబర్ 9లో మరి అభివృద్ధి కార్యక్రమాలు 12 లక్షల రూపాయలతోటి కొత్తగా 3 గల్లీలలో సీసీ రోడ్లు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మరి కాలనీ వాసులు ఇంకా కొన్ని సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చినారు. పక్కకున్న పీటీసీ కాలేజ్ వల్ల చాలా వరకు డ్రైనేజ్ సిస్టమ్ సరిగా లేక లోపల మరి చాలా ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి వారి మా దృష్టికి తీసుకురావడం జరిగింది. తప్పకుండా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గర తీసుకెళ్ళి మరి వారి దృష్టికి తీసుకెళ్ళి వారి ప్రెమిసెస్లో డ్రైనేజ్ నిర్మాణం ఎందుకు తప్పకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా వారు కోరడం జరిగింది. కాబట్టి ఆ సమస్యను కూడా
గౌరవ కమిషనర్ గారి ద్వారా మరి పోలీస్ శాఖ వారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో మరి హై లెవెల్ ప్రాంతం ఉండడం వల్ల వాటర్ సప్లైలో కొంత ఇబ్బంది వస్తూ ఉన్నది. మరి ప్రెషర్ తక్కువైంది 2-3 గంటలకని చెప్పినారు. అది కూడా పరిశీలించమని అధికారులకు ఆదేశించినాం. తప్పకుండా కూడా ఈ ప్రాంతం పూర్తి స్థాయిలో మరి అభివృద్ధి చేయాలనేది మా సంకల్పం. ముందుగా శ్రీహరి నగర్ మెయిన్ రోడ్ కొంతవరకు డ్యామేజ్ అయింది. అది కూడా పూర్తి చేయాలని ఆలోచన కార్పొరేటర్ గారు ప్రతిసారి అడుగుతూ ఉన్నారు. ఆ రోడ్ను కూడా సీఎంఎస్ ఫండ్స్ పనులు కాంట్రాక్టర్ పనులు ప్రారంభిస్తే అది కూడా పూర్తి చేస్తాం. విద్యానగర్ మెయిన్ రోడ్ దాదాపుగా పూర్తయింది. కరీంనగర్లో 4వ రోజున బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయా ప్రాంతాల్లో తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు. విద్యా సంస్థల్లో విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులతో హాజరై బతుకమ్మ ఆడారు. పలువురు ప్రముఖులు హాజరై బతుకమ్మ విశిష్టతను విద్యార్థులకు తెలియజేశారు. కరీంనగర్లోని టీఎన్జీఓస్ ఫంక్షన్ హాల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లాలోని వివిధ శాఖలకు చెందిన మహిళా ఉద్యోగులు పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మలను పేర్చి తీసుకువచ్చారు. బతుకమ్మ పాటలు పాడుతూ బతుకమ్మ ఆడుతూ సరదాగా గడిపారు. కరీంనగర్ ఆర్డీఓ మహేశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్తో పాటు జిల్లా టీఎన్జీఓ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, నాయకులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు టీఎన్జీఓస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్న బతుకమ్మ చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది. వాస్తవానికి ప్రతి సంవత్సరం జరిగే ఈ వేడుకల లోపల మహిళా మనులు నిజంగా చాలా ఆనందంగా వాళ్ళు పొద్దంతా ఆ బతుకమ్మను తయారు చేసి ఈరోజు సాయంత్రం 1 గంట 2 గంటలు ఆడుకుంటే చాలా హాయిగా ఉండే ఒక బతుకమ్మ దుర్గా దేవిని పూజించినట్టు విధంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. ఇది ఈ రకంగా జరుపుకోవడం అనేది టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో చేస్తున్న ఈ ఒక ప్రోగ్రాం అనేది చాలా విజయవంతమైంది, ఆహ్లాదకరంగా ఉంది అని చెప్తున్నాను. దేశం మొత్తం మీద దేవుడి దగ్గర పూలు పెట్టి పూజిస్తారు. తెలంగాణలో మాత్రము తీరొక్క పూలతో బతుకమ్మను పెట్టి పూజిస్తాం. ఎందుకంటే మన సాంప్రదాయాలకు సంస్కృతికి ప్రతీక తెలంగాణ సద్దుల బతుకమ్మ పండుగ. ఎవ్రీ ఇయర్ తెలంగాణ ఆడబిడ్డలను గౌరవించుకునే పండుగ కాబట్టి, వాళ్ళను పూజించే పండుగ కాబట్టి, మా మహిళా ఉద్యోగులను గౌరవించుకునే విధంగా ప్రతి సంవత్సరం తెలంగాణ ఎన్జిఓ భవనంలో బతుకమ్మ సమరాలను ఘనంగా నిర్వహించుకుంటాం. దానిలో భాగంగా ఈరోజు మేము సద్దుల బతుకమ్మను ఘనంగా నిర్వహించుకోవడము జరుగుతుంది. దేశం లోపల చెర్లు, కుంటలు, వాగులు, వంకలు నిండి పశుపక్షాదులకు నీళ్లు దొరకాలని, పంట పొలాలు చక్కని పంటలతో విలసిల్లాలని, రైతులు ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ఈ సద్దుల బతుకమ్మ పండుగను ఉద్యోగులము అందరము జరుపుకుంటాము. ముందస్తుగా అందరికీ దసరా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కరీంనగర్లోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఇంటర్మీడియట్ అధికారి జగన్మోహన్ రెడ్డి హాజరయ్యారు. మొదటగా దుర్గామాత విగ్రహానికి ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. కళాశాల విద్యార్థినులు సాంప్రదాయ దుస్తులతో తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి తీసుకువచ్చారు. ప్రకృతిలో లభించే పువ్వులనే దైవంగా భావించి గౌరమ్మగా మొక్కే గొప్ప సంస్కృతి తెలంగాణకు మాత్రమే సాధ్యమని కళాశాల ప్రిన్సిపల్ నిర్మల అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారి వెంకట్ రాజిరెడ్డి, కళాశాల అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు. తరాలకు ఆదర్శంగా ఉండాలని, మన సంస్కృతి సంప్రదాయాలను మర్చిపోకుండా ఉండాలని నిర్వహిస్తున్నటువంటి కళాశాల ప్రిన్సిపల్. మేము చిన్నప్పటి నుంచి కూడా ఈ బతుకమ్మ సెలబ్రేషన్ అనేసి చాలా బాగా గ్రాండ్గా చేసుకునే వాళ్ళం. చిన్నప్పుడు మార్నింగ్ లేవగానే పూలు సేకరించడానికి వెళ్ళే వాళ్ళం. రోజంతా మాకు ఇంకా అదే పని. సాయంత్రం కాగానే మంచిగా బతుకమ్మలు పేర్చి మంచిగా అందరము రెడీ అయ్యి బతుకమ్మలు పేర్చేసి ఆడుకునే వాళ్ళం. చాలా సంతోషంగా ఉంది.
వాగ్దేవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో కరీంనగర్లోని వివేకానంద హైస్కూల్ గ్రౌండ్లో బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. తొలుత వాసవి మాత చిత్రపటానికి పూజలు చేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై బతుకమ్మ ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 60 మందికి పైగా క్లబ్ సభ్యులు అత్యంత భక్తి శ్రద్ధలతో బతుకమ్మ ఆడారు. అందంగా పేర్చిన బతుకమ్మలకు వాగ్దేవి క్లబ్ బహుమతులను అందజేసింది. మొదటి బహుమతి స్రవంతి, రెండవ బహుమతి హరిణి, మూడవ బహుమతి పొందిన రమ్యలకు అతిథులతో కలిసి వాగ్దేవి క్లబ్ అధ్యక్షురాలు మాడిశెట్టి ఉమాదేవి, ప్రధాన కార్యదర్శి ఎం స్వరూప బహుమతులను అందజేశారు. అనంతరం పాల్గొన్న వారందరికీ అల్పాహారాన్ని ఏర్పాటు చేశారు. బతుకమ్మ తెలంగాణ ఆడపడుచులకు అత్యంత ఇష్టమైన పండగని కార్పొరేటర్ తోట రాములన్నారు. దేవుణ్ణి పువ్వులతో పూజిస్తామని, ఆ పువ్వులని దేవుడిగా కొల్చే పండగ బతుకమ్మ అని పాఠశాల చైర్మన్ సౌగాని కొమ్రయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ జంధ్యం మాధవి, కార్పొరేటర్ తోట రాములు సతీమణి సుగుణ, వాసవి క్లబ్ క్యాబినెట్ సెక్రటరీ జంధ్యం మధుకర్, వాసవి క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. వాగేశ్వరి విద్యా సంస్థల అధినేత గండ్ర శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. కోశాధికారి శోభారాణి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను తమ కళాశాలలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. బతుకమ్మ విశిష్టతను విద్యార్థులకు తెలిపేందుకు కళాశాలలో బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. విద్యార్థులు, అధ్యాపకులు రంగురంగుల పువ్వులతో బతుకమ్మలను తయారు చేసి ఆడిపాడారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల అధినేత గండ్ర శ్రీనివాసరెడ్డి, కోశాధికారి శోభారాణి, సెక్రటరీ శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు. బతుకమ్మ పండుగ అనేది మన తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయాలకి పెద్దపీట వేసే పండుగ. ముందుగా మా అందరి తరపున బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ పండుగలన్నిటికీ మన పూర్వీకుల నుండి మనకు వచ్చిన ఒక సాంప్రదాయం. ఇది కూడా వాళ్ళు పంచభూతాలను, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పండుగలకు మనం ఏమేం చేయాలన్నది వాళ్ళు మనకు ముందు చెప్పి ఉన్నారు. దాని ప్రకారమే మనము ఇప్పుడు ఈ బతుకమ్మ అనేది మనము 2 రకాలుగా చేసుకుంటాము. ఒకటి దేవీ నవరాత్రులని, దేవిని 9 రోజులు వివిధ అలంకారములతో పూజించుకుంటాము. మరియు మన తెలంగాణ సాంప్రదాయం ప్రకారంగా మనము ఈ సమయంలో వచ్చే అన్ని పూలు అంటే తంగేడు, గునుగు, ఇవన్నీ ఔషధ మొక్కలు, వీటితోని మనము బతుకమ్మల రూపంలో అందంగా పేర్చి అందులోనే అమ్మవారిని సృష్టించుకొని ఈ పండుగల రూపంలోనైనా మనం అందరం కలుసుకొని తమకు ఉద్యోగాలు కల్పించాలంటూ కరీంనగర్ విద్యాశాఖ కార్యాలయం ఎదుట డిఎస్సి 2008 అభ్యర్థులు ఆందోళనకు దిగారు. ఆనాడు కామన్ మెరిట్లో సెలెక్ట్ కాబడి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకొచ్చింది. ఆనాటి ప్రభుత్వం 30% రిజర్వేషన్ కల్పిస్తూ జీవో 28 తీసుకురావడంతో దాదాపు 30% మంది ఉద్యోగాలు కోల్పోయారు. 2010 లిస్టు ప్రకారం కాకుండా కొత్తగా మరో 50 మంది అభ్యర్థులను చేర్చుతూ లిస్టు తయారు చేశారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తద్వారా 18 మంది ఉద్యోగాలు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తక్షణమే న్యాయం చేయాలని కోరుతున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి కలెక్టర్ ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తున్నారని ఆరోపించారు. 2010 జూన్ లిస్టు ప్రకారం కామన్ మెరిట్ పొందిన వారందరికీ ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 28 జీవో వల్ల మేము 30% మంది దాదాపు ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది. 16 సంవత్సరాల చుట్టూ అనేక కోర్టు కేసులు ఎదుర్కొని అనేక ధర్నాలు చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత, రేవంత్ నగర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ అందరూ కూడా అప్పుడు కష్టపడ్డారు కాబట్టి, మీ అందరూ కూడా నష్టపోయారు కాబట్టి మీ అందరికీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. అదేవిధంగా ఒక జీవో నెంబర్ 9 అని చెప్పి దానికి అనుబంధంగా జారీ చేయడం జరిగింది. ఇచ్చేసి మా అందరికీ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో ఉద్యోగాలు కల్పించారు సార్. మీ అందరికీ కూడా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఆ లిస్టులు అప్పుడు ఉన్నటువంటి 2010 కామన్ మెరిట్లో సెలెక్ట్ అయ్యేటువంటి లిస్టులు పంపించి దాని లాస్ అవ్వలేటువంటి
ఆ పేర్లు పంపించమని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి డిఓ అధికారులు అప్పుడున్నటువంటి 2010 లిస్టు ప్రకారం కాకుండా కొత్తగా 50 మందిని ఇంక్లూడ్ చేసి దాని లిస్టు దాని ప్రకారం పంపించడం జరిగింది. ఆ తరుణంలో అర్హులైనటువంటి మేము 13 మంది సార్ ఉద్యోగాలను కోల్పోవడం జరిగింది. ఇదేం అన్యాయమని ప్రశ్నిస్తే ఇది సార్ ఏమంటున్నాడంటే 2010 అప్పుడు జరిగినటువంటి డిఎస్సి మొత్తం తప్పులతడక, ఆ రిజల్ట్ మొత్తం తప్పులతడక, అప్పుడు పనిచేసేటువంటి ఉపాధ్యాయులు కూడా ఎట్లా సెలెక్ట్ అయ్యారో మాకు అర్థమైతలేదు, మీరు వెరిఫై చేసి డిఓ వరకు పంపించండి చెప్పడం జరిగింది. అదే సార్ నన్ను పంపించండి, మీరు వాళ్ళని ఇక్కడికి పంపించండి, మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన లిస్టు 186 లిస్టు తప్పుల తడక, తర్వాత ఈరోజు వేసిన లిస్టులో సార్ అంటే ఆల్రెడీ 16 మంది మిస్ అయ్యారు. తర్వాత ఈరోజు వేసిన లిస్టులో కూడా మళ్ళీ కొత్తగా అప్పుడు 16 మంది కొత్త వాళ్ళు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ 9 మంది కొత్త వాళ్ళు వచ్చారు. మొత్తం 25 మంది మా లెక్కల ప్రకారం కొత్త వాళ్ళు వచ్చారు. తప్పు అని చెప్పడానికి అది 100%, అది మొత్తం తప్పు అని చెప్పడానికి ఇది ఒక్కటి కారణం. అయినా సరే దాంట్లో ఏదైనా వేరే కేటగిరీ అమ్మాయి ఏమన్నా మిస్ అయ్యి దీంట్లో వచ్చిందేమో అని మేము మొత్తం చెక్ చేస్తే 16 మెంబర్స్ ఏ కామన్ మెరిట్లో లేరు. అసలు మా దగ్గర ఉన్న అన్ని ప్రూఫ్స్లలో ఏ కోర్టు ఆర్డర్ కూడా వాళ్ళకి లేదు. కవి రచయిత అడువాల సుజాత సంపాదకత్వంలో అంతా రామమయం పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం కరీంనగర్లో జరిగింది. నగరంలోని ఫిలిం భవన్లో జరిగిన ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ ముఖ్య అతిథిగా, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత పత్తిపాక మోహన్ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. కవి స్తంభంకాడి గంగాధర్ పుస్తక పరిచయం చేశారు. రుద్రమ సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. పిల్లలచే కవితలు రాయించి పుస్తకాన్ని తీసుకురావడం ప్రశంసనీయమని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవులు నంది శ్రీనివాస్, గాజుల రవీందర్, సుద్దాల శోభారాణి, వైరాగ్యం ప్రభాకర్, బొమ్మకంటి కిషన్, చిందం సునీత, అనంతోజు పద్మశ్రీ, పెనుగొండ సరసిజ రచయితలు పాల్గొన్నారు. నిజానికి బడిలో పాఠ్యపుస్తకంలో పాఠాలు చదవాల్సిన పిల్లలు ఇవాళ రచన ద్వారా పాఠ్యపుస్తకంలోనే పాఠాలుగా మారిపోతున్నారు. అది తెలుగు నేల మీద జరుగుతున్న గొప్ప విప్లవం. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ ఈ అంతా రామమయం కలుపుకుంటే 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 620కి పైగా ఈ 10 సంవత్సరాల్లో పిల్లలు రాసిన పుస్తకాలు వస్తే దాంట్లో 480 పైగా ఒక తెలంగాణ ప్రాంతం నుంచి రావడం అనేది విశేషంగా ఉంది. సుజాత గారు, దానికి ఇవాళ మా పెద్ద అడవాల సుజాత సంపాదకత్వంలో వచ్చిన ఈ అంతా రామమయం దానికి తోడు కావడం, దానిలో చేరిక కావడం సంతోషంగా ఉంది. నిజానికి రాముడు ఈ జాతికి ఆదర్శ పురుషుడు. ఆయన మాట, ఆయన బాట, ఆయన నడక, ఆయన నడత, ఆయన జీవితం, ఆయన జీవిక జాతికి వందలాది సంవత్సరాలుగా ఒక స్ఫూర్తివంతంగా నిలిచింది. కరీంనగర్లోని చైతన్యపురి కాలనీ మహాశక్తి ఆలయానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. బతుకమ్మ దసరా పండగ వచ్చిందంటే చాలు ఆ ప్రాంతమంతా భక్తి ప్రపత్తులతో యువతీ యువకులు భవానీ దీక్షలు చేపడుతూ ఉంటారు. ప్రతిరోజు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేస్తూ భక్తులందరూ అమ్మ కృపకు పాత్రులవుతూ ఉంటారు. మహాశక్తి ఆలయంలో మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాదుర్గ అమ్మవార్లు దర్శనమిస్తూ ఉంటారు. ముఖ్యంగా బతుకమ్మ దసరా పండుగలకు మహాశక్తి ఆలయానికి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. ఈ పండుగలకు ఆలయ ప్రాంగణమంతా యువతీ యువకులు భవానీ దీక్షా పర్లతో వేలాది మంది అగుపిస్తూ ఉంటారు. ఒకప్పుడు అమ్మవారి దీక్ష చేపట్టేందుకు విజయవాడకు వెళ్తూ ఉంటారు. కానీ కరీంనగర్కు చెందిన వేలాది మంది భక్తులు దాదాపు 1 నెల రోజుల పాటు మహాలక్ష్మి ఆలయంలో భవానీ దీక్షలు తీసుకుంటూ భక్తి పారవశ్యంలో మునిగి తేలుతున్నారు. శనివారం రోజున అమ్మవారు శాకంబరి మాత అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి టెంపుల్ ఉంది, కానీ ఇప్పుడిప్పుడే ఈ టెంపుల్ బాగా డెవలప్ అవుతుంది. ఈ టెంపుల్ విశేషాలు తెలిసి నేను ఈ ఇయర్ మాల వేసుకున్నా. నాకు చాలా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ 3 దేవతలు ఉన్నాయి. 3 దేవతలు ప్రతిష్ఠించబడినవి. ఇక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి గుడి ఉంది అని మాకు ఈసారి వేసుకోబుద్దయి వేసుకున్నాము. ఎందుకంటే దుర్గాదేవి చాలా మహిమగల దేవత అని మా కోరికలు తీర్చని వేసినాం. ఇక్కడ మన భక్తులకు కానీ అందరికి కానీ చాలా విశాలంగా ఉంది. చాలామంది, ఎంతోమంది, కోట్ల మంది వస్తున్నారు. మన కరీంనగర్లో మన శక్తి టెంపుల్ అనేది చాలా ఫేమస్ అయింది. ఇక్కడ మహాశక్తి దేవాలయంలో ఏ మొక్కులు కోరుకున్నా కూడా అమ్మవారు తీర్చడం జరుగుతుంది. నాకైతే నేను అనుకున్న మొక్కు తీర్చడం జరిగింది. ప్రసిద్ధిగాంచిన మహాశక్తి ఆలయంలో నిత్యం వేలాది మంది భక్తులు భవానీ దీక్ష చేపడుతున్నారు. ఆలయ విశిష్టతను తెలుసుకొని దీక్ష చేపడుతూ దర్శనానికి వచ్చి అమ్మవారి సేవలో తరిస్తున్నామని భక్తులు తెలియజేశారు. ఉత్తర తెలంగాణలో ప్రాచుర్యం పొందిన ఆలయమని సినీ గేయ రచయిత గుండేటి రమేష్ అన్నారు. త్రిమూర్తి స్వరూపిణులు ఒకే ఆలయంలో ఉండడం విశిష్టత అని చెప్పారు. అమ్మవారి అలంకరణకు కర్ణాటక నుండి ప్రత్యేకంగా బ్రాహ్మణోత్తములను తీసుకువచ్చామన్నారు.
10,000 మందికి పైగా దీక్షలు చేపడుతున్నారని తెలిపారు. కరీంనగర్ నడిబొడ్డులో గల మహాశక్తి ఆలయం చాలా మహిమాన్వితమై ఉత్తర తెలంగాణలోనే 3 అమ్మవార్లు ఉన్నటువంటి అంటే మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి త్రిమూర్తి స్వరూపిణిగా ఉన్నటువంటి దేవాలయం ఉత్తర తెలంగాణలో ఎక్కడా లేదు. అది కేవలం మన కరీంనగర్ పట్టణంలో ఉండడం కరీంనగర్ జిల్లా పౌరులు చేసుకున్నటువంటి అదృష్టంగా భావించాలి. ఎందుకంటే ఈ ఆలయం కేవలం 14-15 సంవత్సరాల్లోనే తెలంగాణ అంతటా ఈ యొక్క అమ్మవార్ల యొక్క మహిమలు విని చాలామంది చాలా దూరంకి వెళ్ళి వచ్చేసి కూడా ఇక్కడ భవానీ దీక్షలు స్వీకరిస్తున్నారు. ఒకప్పుడు విజయవాడలోనే భవానీ దీక్ష స్వీకరించేవారు, కానీ ఇప్పుడు కరీంనగర్లోనే దీక్షలు వేసుకొని మాల విరమణ కూడా ఇక్కడే చేస్తున్నారు. ఈ యొక్క టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే మన రోజు ఉదయం పొద్దున 7:45 మహాహారతి ఉంటుంది. అలాగే మన రోజు పొద్దున 8 గంటల నుంచి అమ్మవార్లకు ప్రతిరోజు నిత్య ధూప నైవేద్యాలు, ఆ యొక్క అమ్మవారి నవ దుర్గ రూపాల అలంకరణ. ప్రత్యేకంగా ఈసారి ఏంటంటే కర్ణాటక నుంచి అమ్మవారి అలంకరణకు ప్రత్యేకించి బ్రాహ్మణోత్తములను వేద పురోహితులను తీసుకురావడం జరిగింది. తెలంగాణ ప్రముఖ పండుగ బతుకమ్మ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు బతుకమ్మ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. సింగపూర్లోని సంబావాంగ్ పార్క్లో తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ప్రవాస భారతీయ మహిళలు, పురుషులు హాజరు కాగా మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి మహిళలు తీసుకుని వచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాలలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జ్యోతిష్మతి విద్యా సంస్థల అధినేత జువ్వాడి సాగర్ రావు, సెక్రటరీ సుమిత్ సాయి ముఖ్య అతిథిగా హాజరై బతుకమ్మ వేడుకలను ప్రారంభించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ సంబరాలను తమ కళాశాలలో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని విద్యార్థులు అన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు రంగురంగుల పూలతో బతుకమ్మలను తయారు చేసి ఆటపాటల్లో పాల్గొన్నారు. బతుకమ్మను లక్ష్మీదేవిగా భావిస్తూ భక్తి శ్రద్ధలతో సంబరాలను చేసుకోవడం జరిగిందని, బతుకమ్మ సంబరాలను ప్రతి సంవత్సరం కన్నుల పండుగగా కాలేజీలో నిర్వహిస్తున్నారని విద్యార్థులు అన్నారు. సిఎస్సి విద్యార్థులకు ఫస్ట్ ప్రైజ్, సిఎస్ఎం విద్యార్థులకు సెకండ్ ప్రైజ్, ఈసీఈ విద్యార్థులకు థర్డ్ ప్రైజ్, సిఎస్సి విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతులను కళాశాల యాజమాన్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కెఎస్ రావు, డిఎన్ పీకే వైశాలి, కోఆర్డినేటర్స్ డాక్టర్ ప్రణీత, డాక్టర్ నీలిమ, ఫ్యాకల్టీ, విద్యార్థులు పాల్గొన్నారు. కాలేజ్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. బతుకమ్మ మనం అందరం మన విలేజెస్లో, మన ఇంట్లో చాలా మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాము. సో అలాగే మా కాలేజ్ వాళ్ళు కూడా మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తూ, మా సాగర్ రావు సార్, మా చైర్మన్ సార్ చాలా ప్రోత్సహిస్తూ, మా ప్రిన్సిపల్ సార్, మా డీన్ మ్యామ్ అండ్ మా హెచ్ఓడి సార్ అండ్ మా ఫ్యాకల్టీ కూడా చాలా బాగా మాకు సపోర్ట్ చేసి ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు మా కళాశాలలో బతుకమ్మ ఉత్సవం జరుపుకుంటున్నాము. ఈ ఉత్సవం చాలా సంవత్సరాల నుంచి జరుపుకుంటున్నాము. బతుకమ్మ అనగానే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ అందంగా తయారయ్యి రంగురంగు పూలను ఇక్కడ నుంచో సేకరించి జరుపుకుంటారు. 9 రోజులు ఈ పండుగను జరుపుకుంటారు. అందరూ చాలా ఉత్సాహంగా పిల్లలు, అమ్మాయిలు, అబ్బాయిలు ప్రతి ఒక్క క్లాస్ నుంచి మంచిగా పార్టిసిపేట్ చేశారు. అండ్ మాకు ఈ అవకాశం కల్పించినటువంటి చైర్మన్ సార్ గారికి, సుమిత్ సార్ గారికి అండ్ ప్రిన్సిపల్ గారికి, డీన్ మేడం, వైశాలి మేడం గారికి అండ్ మా హెచ్ఓడి సార్ గారికి. రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం ఉపాధ్యక్షులుగా నీరుమల్ల శ్రీధర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు పాడి గణపతిరెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం ఉపాధ్యక్షులుగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పర్లపర్లి గ్రామానికి చెందిన నీరుమల్ల శ్రీధర్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర పాలకవర్గం, జిల్లా అధ్యక్షులు తణుకు సురేష్లకు ధన్యవాదాలు తెలిపారు.
రైస్ మిల్లర్ల అసోసియేషన్ సంక్షేమం కోసం తన వంతుగా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని శ్రీధర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీధర్ను శాల్వా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్యుల సంఘం నాయకులు జిల్లా శ్రీనివాస్, రమేష్ పాల్గొన్నారు. తిమ్మాపూర్ మండల ఆర్యవైశ్య మిత్రుడు నన్ను రాష్ట్ర రైస్ మిల్లర్ల సంఘం ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్న సందర్భంగా వాళ్ళు నాకు చిరు సత్కారం చేశారు. ఈ నన్ను రాష్ట్ర రైస్ మిల్లర్ సంఘం ఉపాధ్యక్షునిగా ఎన్నుకున్న పాడి గణపతి రెడ్డి, రాష్ట్ర రైస్ మిల్లర్ల అధ్యక్షుడు గారికి, కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు తనకు సురేష్ గారికి, బంగా జనార్దన్ గారికి, బండారి రమేష్ గారికి, తాండ్ర అశోకరావు గారికి, ఐలయ్య కాకకు, అందరికీ రైస్ మిల్లర్ల సంఘంకి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. వాళ్ళు నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు రైస్ మిల్లర్ల క్షేమం కోసం వారు అభివృద్ధి పదంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీఆర్ఎస్ నేత మర్రి సతీష్ పుట్టినరోజు సందర్భంగా నగరంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. నగరంలోని వీర బ్రహ్మేంద్ర ఉద్దుల ఆశ్రమంలో జిల్లా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అధ్యక్షులు తమ్మనవేని అంజీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మర్రి సతీష్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని అంజీ యాదవ్ అన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో దాడి శంకర్, ఇప్పనపల్లి మహేందర్, బండారి రంజిత్, లెంకల కిషన్ రెడ్డి, కంకటి కిరణ్, శ్రీకాంత్, తరుణ్ రెడ్డి, ధృవరాజ్, శ్రీనివాస్ పాల్గొన్నారు. కరీంనగర్లోని వాగేశ్వరి డిగ్రీ పీజీ కళాశాలతో పాటు వాగేశ్వరి ఉమెన్స్ డిగ్రీ పీజీ కళాశాలల్లో ఘనంగా బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి తెలంగాణ సాంప్రదాయాన్ని, సంస్కృతిని చాటి చెప్తూ విద్యార్థులు ఆటపాటలతో అలరించారు. ముఖ్య అతిథిగా కళాశాల కరస్పాండెంట్ బీవీఆర్ గోపాల్ రెడ్డి, కళాశాల జాయింట్ సెక్రటరీ రత్నగోపాల్ రెడ్డి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో తమ కళాశాల అన్ని రంగాలలో ముందంజలో ఉండడం సంతోషంగా ఉందని కళాశాల యాజమాన్యం తెలిపారు. భవిష్యత్తులో విద్యార్థులందరూ ఉన్నత స్థాయిలో ఉండాలని దీవించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ సతీష్ గౌడ్, లింగమూర్తి, వెంకటరెడ్డి, వైస్ ప్రిన్సిపల్స్, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఆల్మోస్ట్ అన్ని పండుగలు సెలబ్రేట్ చేస్తున్నాము. అండ్ ఎస్పెషలీ బతుకమ్మ అనేది పెద్ద ఎత్తున జరుపుతాము. ఎందుకు అనంటే ఇది తెలంగాణ ఒక ముఖ్యమైన పండుగ. అండ్ ఇది చదువుకున్న వాళ్ళు, చదువుకోని వాళ్ళు, తర్వాత అన్ని క్యాస్ట్లు కలిపి డబ్బున్న వాళ్ళు, డబ్బు లేని వాళ్ళు అనేది తారతమ్యాలు లేకుండా జరుపుకునే పండుగ. అండ్ మన పిల్లలకి మన సంస్కృతి గురించి తెలియాలి అనేది కూడా. బతుకమ్మ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయినవి. ఈ బతుకమ్మనే కాకుండా మా కాలేజ్లో వినాయక చవితి అని, కల్చరల్లో మరి ఎన్ఎస్ఎస్, ఇంకా మిగతా అన్ని రంగాల్లో మా కాలేజ్ ముందుంది. మా కాలేజ్ ఎప్పుడు ఇలానే ముందు ఉండాలని మరీ మేము ఈ కాలేజ్లో జాయిన్ అయినందుకు. మా కాలేజ్లో ప్రతి పండగ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే బతుకమ్మ పండుగ కూడా మేము ఎంతో మంచి అందరం స్టూడెంట్స్, లెక్చరర్స్ అందరం కలిసి అంతే హ్యాపీగా జరుపుకుంటాము. ఇదంతా మేము ఈ కాలేజ్లో జాయిన్ అయినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇట్లానే తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సుపద క్రియేషన్స్ నిర్వహణలో బతుకమ్మ పాటను రూపొందించారు. హైదరాబాద్లోని సాంస్కృతిక పర్యాటక శాఖ ముఖ్య కార్యదర్శి వాణి ప్రసాద్ చాంబర్లో వీడియో సాంగ్ను విడుదల చేశారు. ఈ పాటను శృతి ఆలపించగా తంగిళ్ల శ్రీదేవి రెడ్డి సాహిత్యం అందించారు. సంగీతం ఎంఎం శ్రీలేఖ సమకూర్చగా నాగదుర్గ, వీణ, స్వాతి బృందంతో నృత్యం చేశారు. బతుకమ్మ అంటే పూలనే దేవతలుగా పూజించే పండగ అని వాణిప్రసాద్ అన్నారు. ఇలాంటి పండగ ఎక్కడా జరుపుకోలేదని గుర్తు చేశారు. తెలంగాణలోని ప్రతి పల్లె పూల తేరులై ఆడుతుందని కొనియాడారు. పాట చిత్రీకరణ బాగుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వాణిప్రసాద్తో పాటు సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, సీనియర్ జర్నలిస్టు పొన్నం రవిచంద్ర, డైరెక్టర్ చేతన్, డీఓపీ తిరుపతి, రచయిత్రి అయినంపూడి శ్రీలక్ష్మి పాల్గొన్నారు.
దేశంలో మహిళలకు రక్షణ కరువైందని ఎల్ఐసి మహిళా ఉద్యోగుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ మైథిలి అన్నారు. ఎల్ఐసి ఉద్యోగ సంఘం, ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ మహిళా విభాగం ఆధ్వర్యంలో నగరంలోని కట్టారాంపూర్ సుగుణాకర్ భవన్లో 12వ మహిళా ఉద్యోగుల సమావేశం నిర్వహించారు. మణిపూర్లో మహిళలపై జరిగిన దారుణాలపై, ఇటీవల ఆర్జీకర్ ఆసుపత్రిలో మెడికోపై జరిగిన అత్యాచారంపై ప్రధాని మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మైథిలితో పాటు మహిళా సబ్ కమిటీ సభ్యులు శ్రీలత, జోనల్ ఫెడరేషన్ ఉపాధ్యక్షురాలు సుజాత, సికింద్రాబాద్ డివిజన్ కోశాధికారి ఉషశ్రీ, కరీంనగర్ ఐద్వా బాధ్యులు నాగరాణి, కరీంనగర్ డివిజన్ అధ్యక్షులు రామ్మోహన్ రావు, సీనియర్ డివిజనల్ మేనేజర్ ప్రసాదరావు, బసవేశ్వర్, మహిళా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మల్లాపూర్ విద్యార్థులు ఢిల్లీలో వైజ్ఞానిక యాత్రకు వెళ్లారు. మల్లాపూర్ జెడ్పీ హైస్కూల్లోని హిందీ ఉపాధ్యాయుడు షరీఫ్ అహ్మద్ నేతృత్వంలో 8వ తరగతి విద్యార్థులు పర్యటించారు. విద్యార్థుల ప్రయాణం కేవలం పాఠ్య పుస్తకాలలో ఉన్న విషయాలను నేర్చుకోవడమే కాకుండా చారిత్రక ప్రదేశాలను ప్రత్యక్షంగా వీక్షించి అర్థం చేసుకునే గొప్ప అవకాశంగా మారింది. ఢిల్లీ నగరంలోని రెడ్ ఫోర్ట్, లోటస్ టెంపుల్, కుతుబ్ మినార్, ఇండియా గేట్, పార్లమెంటు భవన్, రాష్ట్రపతి భవన్తో పాటు అక్షర్ధామ్ టెంపుల్ వంటి చారిత్రాత్మక ప్రదేశాలను సందర్శించారు. కరీంనగర్లోని కేడీసీసీ బ్యాంకులో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. బ్యాంకు ఆవరణలో మహిళా ఉద్యోగులు తీరొక్క పువ్వులతో బతుకమ్మలను పేర్చి తీసుకుని వచ్చారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్రావు ముఖ్య అతిథిగా హాజరై వేడుకలను ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా మహిళలు సాంప్రదాయ దుస్తులతో ఆకట్టుకున్నారు. బతుకమ్మ ఆడుతూ సరదాగా గడిపారు. ప్రతి ఏటా బతుకమ్మ సంబరాలు జరుపుకుంటామని కేడీసీసీ చైర్మన్ కొండూరి రవీందర్రావు అన్నారు. యువ మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పనిచేస్తున్నారని కొనియాడారు. తెలంగాణ పండుగల్లో బతుకమ్మకు ప్రత్యేక స్థానం ఉందన్నారు. వయసుతో సంబంధం లేకుండా ఉత్సాహంగా పాల్గొంటారని గుర్తు చేశారు. గ్రామాల్లో బతుకమ్మ పండుగను వైభవంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, సీఈఓ సత్యనారాయణరావు, మాజీ ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్ రెడ్డి, డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి, కురిక్యాల చైర్మన్ తిరుమలరావు, జీఎం రియాజ్, మేనేజర్ హనుమంతరావు, మహిళా ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ కేంద్ర సహకార బ్యాంకులో సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని ఇవాళ బ్యాంక్ మా మహిళా సిబ్బంది ఏదైతే ఉన్నదో ఇవాళ బ్రహ్మాండంగా మంచిగా ముస్తాబై బతుకమ్మ ఆడటానికి ఇవాళ కార్యక్రమం ఇక్కడ చేసుకోవడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇది ఒక ఆనవాయితీ. మహిళా సిబ్బంది ఏదైతే ఉన్నదో దాదాపు సగం మంది 47% ఎంప్లాయీస్ ఇవాళ మహిళలు ఉన్నారు. అందులో మళ్ళీ అంత యంగ్ జనరేషన్ మహిళా స్టాఫ్ ఉన్నారు కాబట్టి అతి ఉత్సాహంగా ఎప్పటికీ ఎంతూజియాజంతో ఈ బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నది. రాబో ఈ 10వ తేదీ నాడు జరగబోయే బతుకమ్మను ఏ విధంగానైతే అందరూ
దాన్ని ముందు పెట్టుకొని మన కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. మన బ్యాంకులో కూడా ఇవాళ ఈ కార్యక్రమం తీసుకున్నారు. తెలంగాణ ఈ పండుగల్లో అత్యంత ఉత్సాహంగా అత్యంత వైభవంగా అన్ని కులాలకు మతాలకు వయసుతోని సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఆడ మగ అందరూ కూడా పూర్తిగా దీంట్లో నిమగ్నమై దీని ద్వారా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేసే పండుగ ఏదైనా ఉన్నదంటే అది బతుకమ్మ పండుగ. గత కొన్నేళ్లుగా కరీంనగర్ వీక్లీ మార్కెట్కు వచ్చే రైతులు కూలీలకు అన్నప్రసాదం అందిస్తూ మతిన్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. నగరంలోని శనివారం మార్కెట్ వద్ద మతిన్ ఫ్రెండ్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 150 వారాలుగా అన్నదానం చేపడుతున్నారు. 150 వారాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించారు. దాదాపు 31 మంది సభ్యులు ఉన్నారని, వీరంతా ప్రతి వారం సహకరిస్తూ ఉంటారని ట్రస్ట్ అధ్యక్ష కార్యదర్శులు మతిన్ వీరారెడ్డి అన్నారు. సుమారు 27,000 మందికి అన్నదానం చేశామని చెప్పారు. మార్కెట్కు వచ్చే రైతులు కూలీలకు అన్నప్రసాదం అందిస్తున్నామని చెప్పారు. సహకరిస్తున్న దాతలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మతిన్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, మతిన్తో పాటు వీరారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. మేము గత 150 వారాల నుంచి అన్నదాన కార్యక్రమం చేస్తాను. రైతులకు చాలా కష్టం ఉందని అనుకొని అందరికీ అన్నదానం చేస్తున్నాము. అయితే ఇలాగ కంటిన్యూ మేము చేసుకుంటూ పోతాము. ఇలా చారిటబుల్ ట్రస్ట్ ఇట్లా అంబులెన్స్ కానీ ఇంకా మిగతా సేవలు కానివ్వండి, రక్తదాన శిబిరాలు కానివ్వండి, ఇలాంటి సహాయ సహకారాలు మేము చేసుకుంటూ పోతాను. మాకు సహకరించిన ప్రతి మెంబర్కు కృతజ్ఞతలు చెప్పుకుంటూ మా సొసైటీ మెంబర్స్ కూడా పేరున అందరు కృతజ్ఞతలు చెప్తున్నాం. 150 వీక్స్ అన్నదానం ప్రోగ్రాం లంగర్ నడిపించే కంప్లీట్ అవుతుంది. సో ఈ వీక్ని మనము స్పాన్సర్ చేసిన వాళ్ళు అందరికీ థ్యాంక్ఫుల్ ఉన్నాము. ఇంకా మా 31 మెంబర్స్ గ్రూప్లో 31 మెంబర్స్ ఉన్నాము. ప్రతి వారం ఒకళ్ళం ఈ అన్నదానం ప్రోగ్రాం చేస్తున్నాము. సో ఇప్పటిదాకా 150 వీక్స్ అయింది కాబట్టి 27,000 మినిమం 27,000 మెంబర్స్కి అన్నదానం ఇక్కడ అయింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా కాకా జయంతి వేడుకలు, నివాళులర్పించిన నగర ప్రముఖులు. సౌకర్యాలు కల్పించడమే నగరపాలక సంస్థ లక్ష్యం. అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన మేయర్ సునీల్ రావు. డిఎస్సి 2008 విద్యార్థులకు న్యాయం చేయండి. డిఈఓ కార్యాలయం ఎదుట బాధితుల నిరసన. వైభవంగా కొనసాగుతున్న బతుకమ్మ శరన్నవరాత్రులు, ఉత్సాహంగా ఆడిపాడుతున్న మహిళామణులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.